ఇప్పుడు మోషే ఎక్కడి నుంచి వచ్చాడు బయటికి? బండలో నుంచి. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే మృతుల్లోంచి పైకి లేచాడు. ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడు? పైకి కొనుకోబడిన ఏలియా, మరణం లేకుండా కొనుకోబడిన ఏలియా కిందకి దిగి వచ్చాడు. బండలోంచి వచ్చిన ఆయన కొండ మీదకి వచ్చాడు. మరణం లేకుండా కొనిపోయిన ఆయన కొండ మీద దిగి వచ్చాడు. వీళ్ళ మధ్యలో యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వచ్చిన మాట మనం మొట్టమొదటిగా మాట్లాడుకున్నాం. ప్రతి విశ్వాసికి 3 సంగతులు తెలియాలని మాట్లాడుకున్నాం. ఏంటి ఆ 3 సంగతులు? మొట్టమొదటిది ఏంటి? పునరుత్థానము, రిజర్రక్షన్. రెండోది ఏంటి? ట్రాన్స్ఫిగరేషన్. మూడోది ఏంటి? ర్యాప్చర్. ఈ ర్యాప్చర్ లో ట్రాన్స్ఫిగరేషను, రూపాంతర పొందటము, మృతుల పునరుత్థానం 2 భాగమై ఉన్నాయి. అంటే ఎత్తబాటు కన్నా ముందేం జరగాలంటే ఆ 2 మనకు వెళ్ళాలి, ఆ 2 మనకు జరగాలి, ఆ 2 మనకు తెలియాలి. ఇప్పుడు కొండ మీద యేసుక్రీస్తు చూపిస్తుంది కూడా అదే. మత్తయి సువార్త 16వ అధ్యాయం చివరి వచనం ఏంటి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మళ్ళా ఇక్కడ నిలిచిన మీలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యంతో వచ్చుడు చూచు వరకు మరణం రోజు చూడరని నిశ్చయంగా చెప్తున్నాను. అయితే జాగ్రత్తగా ఇప్పుడు 17వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దాం. ఆ మాట చెప్పిన తర్వాత 6 దినములు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు దగ్గరలో ఎత్తడి కొండ మీదకి పోయాను. అంటే 6 దినములు అయిపోయాక ఏ దినం? 7వ దినం. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఆయన ఏ దినం పరిపూర్ణం చేయాలి? ఇప్పుడు మనం ఏ సంఘకాలంలో ఉన్నాం? 7వ సంఘకాలంలో ఉన్నాం. అంటే ఇప్పుడు దేవుడు ఈ మాటలు ఎలాగ పరిపూర్ణం చేయాలంటే ఆయన అన్ని తీసుకొచ్చి చివరికి పరిపూర్ణం చేయాలి. ముందు ఒక ప్రవచనము, ఆ తర్వాత నెరవేర్పు, ప్రవచనము, నెరవేర్పు, ప్రవచనము, నెరవేర్పు. పాత నిబంధన ప్రవచనము, కొత్త నిబంధన యేసుక్రీస్తు వచ్చాక నెరవేర్పు. కొత్త నిబంధన యేసుక్రీస్తు వచ్చాక ఆయన చెప్పిన ప్రవచనము ఆ కాలానుగుణంగా అవి నెరవేరాలి. చూడండి, ఆయన ఒక ప్రవచనం చెప్పాడు. మనిషి కుమారుడు తన రాజ్యంతో వచ్చుడు చూచు వరకు మీలో కొందరు నిశ్చయంగా మరణము రుచి చూడరు. ఆ మాట చెప్పిన 7వ దినమే దేవుడు ఆ ప్రవచనం నెరవేర్చాడు. ఇప్పుడు మీరు అడగచ్చు, ఆశ గారు దేవుని రాజ్యం అంటే కేవలం మోషే ఏలి ఇద్దరేనా? కాదండి. ఇక్కడ మరి దేవుని రాజ్యం అంటే యేసుక్రీస్తు ఒక్కడేనా? కాదండి. మీరు కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మోషే మృతి చెందిన ఆ గుంపు మొత్తానికి సాదృశ్యంగా సారూప్యంగా ఉన్నాడు. వాళ్ళందరినీ అక్కడ ఈజ్ రిప్రజెంటింగ్ ఆల్ ద డెత్ పీపుల్ దట్ వాజ్ రిజెక్టెడ్. మృతి చెంది పునరుత్థానం చెందిన అందరికీ మోషే ముందొచ్చి ఆయన వెనకాల ఆయన గుంపు ఉన్నాడు. ఇప్పుడు ఏలియా ఎవరు? మరణం లేకుండా జీవించి పైకి కొనిపోబడిన ఏలియా కిందకు వచ్చాడు. ఇప్పుడు ఆయన వెనకాల ఏ గుంపు ఉండాలి? జీవించి మరణం లేకుండా రూపాంతరం చెందిన గుంపు ఆయన వెనకాల ఉండాలి. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే ఇంకెవరు మరి? పునరుత్థానం చెందినవారు, రూపాంతరం చెందినవారు, వారిద్దరు పక్కనే కనిపిస్తారు కదా. ఇది దేవుడు ఆ మాట మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పిన మాట 7వ దినమున నెరవేర్చున్నాడు.